Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ రోజు వీడియోలో మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ చాప్టర్ 4 క్లైమేట్ ఆఫ్ ఇండియా భారతదేశ శీతోష్ణ స్థితి ఈ లెసన్ యొక్క వన్ షాట్ వీడియో చూద్దాం. ఈ వన్ షాట్ వీడియోలో మనం ఈ చాప్టర్ యొక్క సమరీ, ఈ చాప్టర్ యొక్క సారాంశం ఏదైతే ఉందో అది రీక్యాప్ చేసుకుందాం. నెక్స్ట్ మీ పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే ప్యాటర్న్ లైక్ 1 మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఈ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ లోకి వచ్చే అవకాశం ఉన్న ఆన్సర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అలాగే ఈ లెసన్ లోని అబ్రివేషన్స్ ఇంకా స్లోగన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో సెషన్ వితౌట్ ఎనీ డిలే. నేను మీకు ఈ వన్ షాట్ వీడియోస్ లో ఒక లెసన్ ని చాలా క్లుప్తంగా చేసి ఒకే ఒక్క స్లైడ్ లో ఒక మైండ్ మ్యాపింగ్ ద్వారా మీకు అర్థం చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎగ్జామ్ కి ఎన్నో రోజులు లేదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ రివిజన్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ మైండ్ మ్యాపింగ్ ఏదైతే ఉందో దీన్ని అబ్జర్వ్ చేయండి. సో క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈ లెసన్ లో మనం భారతదేశంలోని వాతావరణం ఇంకా శీతోష్ణ స్థితి అంటే వెదర్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ గురించి నేర్చుకుంటాం. అలాగే సీజన్స్ గురించి అండ్ ఇంకా గ్లోబల్ వార్మింగ్ ఈ టాపిక్స్ గురించి మనం ఈ లెసన్ లో కవర్ చేస్తాం. సో ఫస్ట్లీ లెట్ us స్టార్ట్ విత్ క్లైమేట్ అండ్ వెదర్. మీకు క్లైమేట్ ఇంకా వెదర్ ఆ రెండు ఏంటో తెలుసా? మనం జనరలీ న్యూస్ ఛానల్స్ లో న్యూస్ చూసేటప్పుడు లాస్ట్ లో మనకి వాతావరణ వార్తలు అంటే వెదర్ అప్డేట్స్ అని కొంచెం చూపిస్తారు కదా. అంటే ఒక రోజులో మాక్సిమం టెంపరేచర్స్ ఎక్కడెక్కడ నమోదయ్యాయి, మినిమం టెంపరేచర్స్ ఎక్కడెక్కడ నమోదయ్యాయి. ఫస్ట్ సపోజ్ అది సమ్మర్ అయితే గనక సో ఈ రోజు మాక్సిమం టెంపరేచర్ ఎంత ఉంది, ఒకవేళ వర్షాకాలం అయితే గనక లైక్ రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి, లేదా చలికాలం అయితే గనక ఈ రోజు చలి తీవ్రత ఈ ప్లేసెస్ లో ఎక్కువ ఉంది, ఈ ప్లేసెస్ లో తక్కువ ఉంది అని చెప్తూ ఉంటారు కదా. వీటి గురించి మన టాపిక్ సంబంధించి ఉంది, ఎలాగో చెప్తాను. సో ఇక్కడ మనకి 2 పదాలు కనిపిస్తున్నాయి, క్లైమేట్, వెదర్. జనరల్ గా మీరు మీ ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా ఒక ఈవినింగ్ రోజు మాట్లాడుతున్నప్పుడు వెదర్ చాలా చల్లగా బాగుంది అనుకోండి, అరే క్లైమేట్ ఎంత బాగుందిరా అని అంటారా? లేదా అబ్బా వెదర్ ఎంత బాగుందబ్బా ఈ రోజు అంటారా? మీకు ఎప్పుడైనా ఆ రెండింటికి తేడా తెలిసిందా? క్లైమేట్ కి వెదర్ కి డిఫరెన్స్ ఉంది. వెదర్ అంటే ఒక రోజులో మనకి చాలా వాతావరణ మార్పులు అనేవి జరుగుతాయి. అంటే ఎర్లీ మార్నింగ్ చూడండి చాలా చల్లగా ఉంటుంది, మీరు స్కూల్కి వెళ్ళే టైంకి కొంచెం వామ్ గా ఉంటుంది. అదే ఆఫ్టర్నూన్ 12 కి చాలా వేడిగా ఉంటుంది. ఇలా ఓకేనా. సమ్ టైమ్స్ ఈవినింగ్ వర్షం కురవచ్చు, లేదా ఈవినింగ్ చాలా చలిగా ఉంటుంది. సో ఇలాగా చాలా తక్కువ టైంలో ఎక్కువగా చేంజెస్ జరుగుతూ ఉండే వాతావరణ స్థితిని వెదర్ అంటాం. ఇది వెదర్. ఈ వెదర్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. అంటే ఒక రోజులోనే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ కండిషన్స్ అనేవి మనం చూస్తాం. సో ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ లో చాలా చల్లగా ఆహ్లాదంగా ఉందనుకోండి, క్లైమేట్ బాగుందబ్బా అనద్దు, అబ్బా వెదర్ చాలా బాగుంది ఈ రోజు అలా అనండి. ఎందుకంటే తక్కువ టైంలో ఉండే వెదర్ కండిషన్ ని మనం వెదర్ అంటాం, క్లైమేట్ కాదు. మరి క్లైమేట్ అంటే ఏంటి? క్లైమేట్ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. జనరల్ గా మనం రే నీకు ఆఫ్రికా అనగానే ఏం గుర్తొస్తుంది? అంటే ఏం గుర్తొస్తుంది? హాట్ టైప్ ఆఫ్ క్లైమేట్. అంటార్కిటికా కూల్ టైప్ ఆఫ్ క్లైమేట్. అంటే ఆఫ్రికా అనగానే హాట్ అని, అంటార్కిటికా అనగానే కూల్ అని. అలాగే చూడండి లైక్ ఆర్కిటిక్, అలస్కా, సైబీరియా, రష్యా ఇవన్నీ కూల్ ప్లేసెస్ గా మనం తెలుస్తాయి. పోనీ మన కంట్రీనే ఎగ్జాంపుల్ గా తీసుకుందాము, లైక్ చెన్నై, ఆంధ్ర, హైదరాబాద్ ఈ ప్లేసెస్ అన్ని హాట్ అనిపిస్తాయి. అదే మరి జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ ఈ స్టేట్స్ గురించి ప్రస్తావన అవి కూల్ క్లైమేట్స్ గా మాట్లాడుకుంటాం. ఎందుకు ఇక్కడ క్లైమేట్ అంటే ఒక ప్లేస్ ని మనం చెప్పగానే ఆ ప్లేస్ లో ఎటువంటి శీతోష్ణ స్థితి అంటే అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అని మనం వన్ వర్డ్ లో ఎలా చెప్పగలుగుతున్నాం? దాన్నే క్లైమేట్ అంటారు. అంటే ఒక ప్రదేశంలో కొన్ని సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ఉండే వెదర్ కండిషన్స్ ని మనం క్లైమేట్ అంటాము. అంటే ఒక రోజులో మారిపోయినట్టు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటే దాన్ని మనం క్లైమేట్ అనం. ఒక ప్లేస్ లో మన ఇండియానే తీసుకుందాం, నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. మనకి ఇండియాలో ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది? మనకి ఇండియాలో 3 సీజన్స్ ఉంటాయి, సమ్మర్, వింటర్, రెయినీ. ఒక సీజన్ తర్వాత మరొక సీజన్, 3 మంత్స్ కోస్ 4 మంత్స్ కోసారి మనం సీజన్ ని మారుతుండడం చూస్తూ ఉంటాం. ఫిబ్రవరి దాటిందనుకోండి మనం సమ్మర్ సీజన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. జూన్, జూలై దాటితే ఈ మాన్సూన్ సీజన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. అలా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కాలానుసారంగా మనకి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపరేచర్‌ని ఆయా కాలాల్లో మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. దీన్నే క్లైమేట్ అంటాము. అంటే ఒక ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ఉండే వాతావరణ స్థితిని క్లైమేట్ అంటాము.
అంటే సపోజ్ చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. ఈ సంవత్సరం ఎండాకాలంలో ఎక్కువ ఎండ ఉండొచ్చు. వచ్చే సంవత్సరంలో తక్కువ ఉండొచ్చు. కానీ ఆన్ అండ్ యావరేజ్‌గా ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఇలాంటి క్లైమేట్ ఉంటుంది. సౌత్ ఇండియా అనగానే కొంచెం హాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. నార్త్ ఇండియా అంటే కొంచెం కూలర్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది అని మనం ఒక్క వర్డ్‌లో చెప్పేసాం కదా! సో, క్లైమేట్ అంటే అది. ఎక్కువ కాలం ఒక ప్రాంతంలో ఉండే ఒక శీతోష్ణ స్థితిని మనం క్లైమేట్ అంటాము. ఒక రోజులో అంటే తక్కువ నిర్ణీతమైన టైంలో ఎక్కువ చేంజెస్ చూపించే వాతావరణాన్ని వెదర్ అంటాం. దిస్ ఈస్ అబౌట్ క్లైమేట్, వెదర్. మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా! మరి ఎందుకిలా జరుగుతుంది? ఎందుకు నార్త్ ఇండియాలో కూల్‌గా ఉంది? ఎందుకు సౌత్ ఇండియా హాట్‌గా ఉంది? ఎందుకు ఆఫ్రికా అంత హాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ కలిగి ఉంటుంది? ఎందుకని అంటార్కిటికాలో మనుషులు ఉండడానికి వీలు లేకుండా మంచుతో కప్పబడి ఉంటుంది? ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి? ఎందుకు అంటే ఒక ప్రాంతంలో క్లైమేట్ ఒక విధంగా ఉండడానికి రకరకాల ఫ్యాక్టర్స్ అంటే రకరకాల కారణాలుంటాయన్నమాట. అలాగే ఈ క్లైమేట్ ఇంకా వెదర్ ఒక విధంగా ఉండడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ ద క్లైమేట్ అండ్ వెదర్ ఇన్ ఎ పర్టిక్యులర్ ప్లేస్. So now let us discuss about that some of the factors which are influencing the climate and weather. ఈ విధంగా ఒక ప్రాంతంలోని శీతోష్ణ స్థితిని, వాతావరణ స్థితిని చూడండి. లాటిట్యూడ్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్, ల్యాండ్ వాటర్ రిలేషన్‌షిప్, రిలీఫ్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. ఈ 4 కూడా ఒక ప్రాంతంలో వెదర్ ఇంకా క్లైమేట్ అలా ఉండడానికి కారణమవుతున్నాయి. అది ఎలా అనేది చూద్దాం. సో, దానికన్నా ముందు ఇంకొక చిన్న టాపిక్ అదేంటంటే క్లైమోగ్రాఫ్స్. ఇక్కడ క్లైమోగ్రాఫ్స్ ఆఫ్ ఎ ఫ్యూ ప్లేసెస్ ఇన్ ఇండియా. అసలు క్లైమోగ్రాఫ్స్ అంటే ఏంటి తెలుసా మీకు? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా! న్యూస్ అయిపోయిన తర్వాత మనకి న్యూస్ యాంకర్ ఏం చెప్తారు? వెదర్ అప్డేట్స్ చెప్తారు. మరి వాళ్ళకి వెదర్ అప్డేట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతి కంట్రీకి ఒక మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడ మెటరాలజిస్ట్, క్లైమటాలజిస్ట్ వాళ్ళేం చేస్తారు? క్లైమేట్ మీద, వెదర్ మీద ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ వాళ్ళు మనకి ఎవ్రీడే రిపోర్ట్ న్యూస్ ఛానెల్స్ ద్వారా మనకు అందిస్తుంటారనమాట. ఎవరైతే క్లైమేట్ గురించి స్టడీ చేస్తారో వాళ్ళని క్లైమటాలజిస్ట్ అంటాము. అలాగే ఈ వెదర్ వాతావరణం గురించి స్టడీ చేసే వాళ్ళని వాతావరణాలజిస్ట్ అని మాత్రం అనము. వాళ్ళని ఏమంటాం మరి తెలుసా మీకు? మీటరాలజిస్ట్ అంటాము. సో, ఇలాగా వీళ్ళు మనకి వివిధ రకాలైన వెదర్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. ద ప్యాటర్న్ ఆఫ్ దోస్ ఫర్ ఎ ప్లేస్ కెన్ బి షోన్ యూజింగ్ పిక్చర్స్ కాల్డ్ క్లైమోగ్రాఫ్ ఆర్ క్లైమాటోగ్రాఫ్స్. ఇక్కడ క్లైమాటోగ్రాఫ్ అన్న ఏంటి అంటే, సో ఈ మెటరాలజిస్ట్, క్లైమటాలజిస్ట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న క్లైమేట్ సిచ్యువేషన్స్ ని స్టడీ చేసి వాళ్ళ ఒక గ్రాఫ్ ద్వారా మనకి అందిస్తుంటారు రిపోర్ట్. సో, అందులో మనకి ఏం కనిపిస్తుంది? యావరేజ్ మంత్లీ వాల్యూస్ ప్రతి నెల ఒక ప్లేస్ లో, ఒక ప్రాంతంలో మాక్సిమం టెంపరేచర్స్ ఎంత నమోదయ్యాయి, మినిమం టెంపరేచర్స్ ఎంత నమోదయ్యాయి, ఇక్కడ వర్షపాతం ఏ విధంగా పడింది, ఎంత పడింది అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తాయి. లైక్ దిస్. ఇది కొన్ని క్లైమోగ్రాఫ్స్ అన్నమాట. ఈ క్లైమోగ్రాఫ్స్ ద్వారా మాక్సిమం టెంపరేచర్స్ ఎంత కనిపిస్తుందా, మినిమం టెంపరేచర్స్ ఎంత, అలాగే మీన్ రైన్ఫాల్ ఎంత మిల్లీమీటర్స్ వరకు కురిసింది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఈ విధంగా క్లైమోగ్రాఫ్స్ ద్వారా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో, ఇప్పుడు మనం మళ్ళీ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వెదర్ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. వీటిలో ఫస్ట్ ఏంటి? లాటిట్యూడ్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్. అండ్ ఇంకొకటి, ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయంటే మన ఇండియాలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ డైవర్సిఫైడ్ కంట్రీస్. డైవర్సిటీ అంటే అన్నిట్లో లాంగ్వేజెస్ పరంగా, రిలీఫ్ పరంగా కూడా మన కంట్రీ చాలా డైవర్సిఫైడ్. నార్దర్న్ పార్ట్ మొత్తము ఈ చల్లని హిమాలయ పర్వతాలతో సరౌండ్ అయ్యి ఉంది. అండ్ సదరన్ పార్ట్ మొత్తం ఈ చూడండి మహాసముద్రాలు లైక్ అరేబియన్ బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, ఈ వాటర్ బాడీస్ తో ఈ పెనిన్సులార్ ప్లాటో అనేది సరౌండ్ అయ్యి ఉంది. సో, ఇది ఉన్న లొకేషన్ వల్ల, సో ఈ రిలీఫ్ వల్ల మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్ అండ్ వెదర్ అనేది ఉంది. సో, ఫస్ట్ ఏమని చెప్పుకున్నాం మనం? లాటిట్యూడ్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేటర్ అంటే ఏంటి? వి ఆల్రెడీ నో. ఈక్వేటర్ ఈస్ ద లాంగెస్ట్ లాటిట్యూడ్ ఆన్ ఎర్త్. ఇది ఎర్త్ ని 2 భాగాలుగా చేస్తూ మధ్య నుంచి పాస్ అవుతుంది. సో, ఈ ఈక్వేటర్ పైన ఉన్న దాన్ని నార్దర్న్ హెమిస్ఫియర్, కింద ఉన్న భాగాన్ని మనం సదరన్ హెమిస్ఫియర్ అంటాం. దిస్ ఈస్ నార్దర్న్ హెమిస్ఫియర్. సో, మరొకటి ఏంటంటే ఈ ఈక్వేటర్ నుంచి దూరంగా ఉన్న ప్రాంతాలు, దగ్గరున్న ప్రాంతాలు బట్టి క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ వెదర్ కండిషన్స్ మారుతూ ఉంటాయి. ఎలాగనేది చెప్తాను వినండి. సో, ఇక్కడ
సూర్యుడి యొక్క కాంతి సన్ రైజ్ అనేది ప్రతి ఒక్క చోట ఈక్వల్ గా పడదు. భూమి యొక్క షేప్ స్పెరికల్ షేప్ లో ఉండడం వల్ల అండ్ రివల్యూషన్స్ అండ్ రొటేషన్స్ వల్ల ఈ సన్ రైజ్ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ భూమి యొక్క మిడిల్ పార్ట్ ఈక్వేటర్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ సూర్యుని యొక్క కిరణాలు నేరుగా పడడం వల్ల ఈ ఈక్వేటర్ దగ్గర మనం చాలా ఎక్కువైన వేడిని అబ్జర్వ్ చేస్తాం. మనకు ఆల్రెడీ తెలుసు ఈ ఆఫ్రికా కాంటినెంట్ లో చాలా మట్టుకు ప్రాంతాలు అండ్ సౌత్ అమెరికాలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి ఈక్వేటర్ ఉన్న భాగంలో పడడం వల్ల చాలా హాట్ గా ఉంటాయి. ఈవెన్ మన ఇండియాలోని సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా కూడా ట్రాపికల్ జోన్ లో ఉండడం వల్లనే మనకి ఇంత వేడిగా ఉంటాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? క్లైమేటిక్ కండిషన్స్ వేడిగా లేదా చల్లగా ఉండడం కారణం లాటిట్యూడ్ కూడా ఒక కారణం అని చెప్పాను. మరి ఎలా కారణం అవుతుందంటే ఈ ఈక్వేటర్ ఉన్న చోట సన్ రైజ్ ఎక్కువగా ఉంటుంది. ఈక్వేటర్ నుండి దూరంగా వెళ్లే కొద్దీ టెంపరేచర్స్ తగ్గుతూ ఉంటాయి. ఓకేనా? దీన్ని బేస్ చేసుకుని ఎర్త్ ని 3 రకాల జోన్స్ గా డివైడ్ చేశారు. అదేంటి చూడండి, ఈ మిడిల్ పార్ట్ ఇదంతా కూడా ట్రాపికల్ జోన్. దిస్ ఈజ్ ట్రాపికల్ జోన్. ఈ ట్రాపికల్ జోన్ లో హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి కిరణాలు చాలా డైరెక్ట్ గా పడుతుంటాయి. అండ్ ఇది వచ్చేసి టెంపరేట్ జోన్. ఈ టెంపరేట్ జోన్స్ లో హీట్ ఈ మిడిల్ లో పోలిస్తే దానికన్నా కాస్త తక్కువగా ఉంటుంది. అండ్ పోల్స్ ధ్రువాల దగ్గరికి వెళ్ళిపోతే ఇటు చివర ఈ పోల్స్ దగ్గర ఫ్రిజిడ్ జోన్ లేదా పోలార్ జోన్ అంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి సూర్యకాంతి లేదా సూర్య కిరణాలు చాలా తక్కువగా చేరుకుంటాయి. మీరు ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్ లో నేర్చుకున్నారు. ఈ 2 ప్లేసెస్ లో కూడా మనకి ఒక 6 months సమ్మర్ 6 months వింటర్ ఉంటుంది. అండ్ ఈ వేడిమి చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ 2 కూడా పోలార్ జోన్స్ గా పిలువబడుతున్నాయి. ఈ విధంగా జోన్స్ అనేవి డివైడ్ అయి ఉన్నాయి. సో ఇలా లాటిట్యూడ్ హీట్ ని డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ విధంగా ఉండేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ ఈక్వేటర్ పాస్ అవుతున్న ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఇక్కడున్న ప్లేసెస్ అన్ని కూడా ఎప్పుడు ఎక్కువ వేడి క్లైమేట్ కలిగి ఉంటుంది. ఆఫ్రికాలో చూడండి చాలా మంది డార్క్ స్కిన్ కలర్ కలిగి ఉంటారు. దానికి కారణం కూడా అక్కడ ఉండే హై టెంపరేచర్స్. ఈ వాతావరణ కండిషన్స్ వల్ల మనం అలా ఉంటాం అనమాట. ఇట్స్ నథింగ్ రాంగ్, ఇట్స్ అ నేచర్ థింగ్. అలాగే మీరు గమనించినట్లయితే చూడండి, సో ఈ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎలా అయితే ఈక్వేటర్ ఎర్త్ లో నుంచి పాస్ అవుతుందో మన ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతూ ఇండియన్ 2 parts గా నార్దర్న్ పార్ట్ సదరన్ పార్ట్ గా డివైడ్ చేస్తుంది. ఈ నార్దర్న్ పార్ట్ ఇది ఇక్కడ వరకు సబ్ ట్రాపికల్ లేదా టెంపరేట్ జోన్ లో ఉంటుంది. ఈ సదరన్ పార్ట్ ట్రాపికల్ జోన్ లో ఉంటుంది. సో ట్రాపికల్ జోన్ లో ఉంది కాబట్టి ఈ సదరన్ పార్ట్ ఆఫ్ కంట్రీ చాలా ఎక్కువ హీట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఓకే, సో ఇన్ దిస్ వే దీస్ ఆర్ డివైడెడ్. ఇది పోలార్ రీజియన్, ఈ 2 పోలార్ రీజియన్. ఈ టెంపరేట్ జోన్, ఈ గ్రీన్ కలర్ ఉన్నది టెంపరేట్ జోన్. నెక్స్ట్ ఈ రెడ్ ఉన్నది ట్రాపికల్ జోన్. ఈ పైన ఉన్నది సబ్ ట్రాపికల్ జోన్. సో నార్త్ ఇండియాలో కొంత భాగం సబ్ ట్రాపికల్. సో మనం లైక్ ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ నార్త్ కి వెళ్తే జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ స్టేట్స్ ఉండే ఎక్స్ట్రీమ్ ప్రాంతాల్లో మటుకు కంప్లీట్ టెంపరేట్ జోన్ కనిపిస్తుంది. అందుకే మనకి మన కంట్రీలో ఒక్కో చోట డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అందుకే మనకి సదరన్ పార్ట్ లో తమిళనాడులో ఒక రకమైన టెంపరేచర్స్ నమోదవుతాయి. నార్దర్న్ పార్ట్ లో ఉన్న ఢిల్లీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటాయి. సో దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటి? ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ అండ్ వెదర్. అందులో ఈ లాటిట్యూడ్ అండ్ ద ఈక్వేటర్, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్, ఇది కూడా డెఫినెట్లీ ఒక కారణం. ఈ ఈక్వేటర్ నుంచి దూరంగా ఉన్న ప్రాంతాలు చల్లగా ఉంటాయి, దగ్గరగా ఉన్న ప్రాంతాలు వేడిగా ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ ఆల్సో ఎఫెక్ట్స్ ద క్లైమేటిక్ కండిషన్ ఆఫ్ ఏ ప్లేస్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి? ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్. అంటే భూమికి నీటికి ఉన్న సంబంధం. మీకు ఆల్రెడీ తెలుసు కదా, లైక్ భూమి త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. కానీ వాటర్ చాలా నిదానంగా వేడెక్కుతుంది, అదే విధంగా చాలా నిదానంగా చల్లబడుతుంది. సో ఈ నేచర్ వల్ల క్లైమేట్ చాలా ప్రభావితం చెందుతుంది. అది ఎలా అనేది చూద్దాం. భూమి మీద ఉన్న పచ్చదనం, చెట్లు ఇవన్నీ కూడా సూర్యరశ్మిని బాగా ఎక్కువగా గ్రహించి త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడతాయి. సో ల్యాండ్ అనేది గుడ్ అబ్జర్బర్. అదే మంచు పర్వతాలు అండ్ తెల్లగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇవి ఐస్ కవర్డ్ రీజియన్స్ అంటారు కదా. దీస్ ఆర్ నాట్ గుడ్ అబ్జర్బర్. ఇవి త్వరగా సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసుకోవు. ఇవి చాలా త్వరగా వాతావరణంలోకి తిరిగి ప్రసరిస్తాయి, అంటే రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఐస్ కవర్డ్ రీజియన్స్ అన్ని కూడా హీట్ కి గుడ్ రిఫ్లెక్టర్స్. ఈ పచ్చటి డార్కర్ ఏరియాస్, వెజిటేటెడ్ అంటే చాలా చెట్లు మొక్కలు అధికంగా ఉన్న రీజియన్స్, ఈ ల్యాండ్ ఏరియాస్ అన్ని కూడా గుడ్ అబ్జార్బర్స్ ఆఫ్
హీట్. అదే విధంగా సముద్రాలు ద ఓషన్ అబ్జార్బ్స్ అండ్ లూజెస్ హీట్ మోర్ స్లోలీ దాన్ ల్యాండ్. This affects climate in many ways. One of these is formation of land and sea breezes. సో సముద్రాలు చాలా నిదానంగా వేడిని గ్రహించి చాలా నిదానంగా చల్లబడతాయి కాబట్టి ఇది ఎన్నో విధాలుగా క్లైమేట్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ భూమి మీద నీటి మీద సూర్యరశ్మి ఒకేసారి సన్లైట్ అనేది పడుతుంది. ఓకేనా? సూర్యుడి యొక్క వేడి భూమి మీద వాటర్ మీద ఒకేసారి పడినప్పుడు ఈ భూమి త్వరగా వేడిని గ్రహిస్తుంది. అంటే ఫస్ట్ సపోజ్ ఇది 1 అవర్ లో గ్రహిస్తే ఇది వేడిని గ్రహించడానికి 2 అవర్స్ పడుతుంది అనుకుందాం. సో ఇది వేడిని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడున్న హాట్ ఎయిర్, ఈ వార్మ్ ఎయిర్ సీ వైపు వెళ్తుంది. సీలో ఉండే కూల్ ఎయిర్ ల్యాండ్ వైపు వస్తుంది. సో ఈ ఇంటర్చేంజ్ వల్ల ఈ వాతావరణ స్థితి, వెదర్ కండిషన్స్ అన్ని కూడా ఒక రోజులో మారుతూ ఉంటాయి అన్నమాట. ఒక పాయింట్ ఆఫ్ టైం మొత్తం వేడిగా ఉంటే మళ్ళీ ఈవినింగ్ కి చల్లగా ఉండడం. ఈ విధంగా నైట్ టైం కూడా ఈ సీలో ఉండే వార్మ్ ఎయిర్ ల్యాండ్ మీద ఉండే కూల్ బ్రీజ్ సీ మీదకి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ నార్త్ ఇండియాలో చూసుకున్నాం అనుకోండి, ఢిల్లీ, ఈ రాజస్థాన్, ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి చూడండి. ఈ ప్రాంతాల్లో సమ్మర్ సీజన్స్ తీసుకుంటే చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి. అంటే చాలా వేడి ఉంటుంది అనమాట. భూమి చాలా త్వరగా వేడెక్కుతుంది కదా, మార్నింగ్స్ అంతా చాలా వేడి ఉంటుంది, నైట్ కూల్ గా ఉంటుంది. అలాగే వింటర్స్ లో కూడా చాలా చలిగా ఉంటుంది, చాలా ఎక్స్ట్రీమ్ చలి ఉంటుంది, 5 degrees వరకు కూడా వెళ్తుంది. అదే మన సౌత్ ఇండియా చూసుకుంటే, సౌత్ ఇండియా ఈ సరౌండెడ్ బై 3 sides ఆన్ వాటర్, 3 వైపులా నీటితో, సముద్రాలతో ఉంది కాబట్టి ఇక్కడ క్లైమేట్ ఇక్కడతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ ఆఫ్ డే అండ్ నైట్ దాట్ సమ్మర్ ఆర్ వింటర్. అంటే ఇక్కడ ఉండే టెంపరేచర్స్ లో తేడా సమ్మర్ అయినా వింటర్ అయినా, డే అన్నా నైట్ అన్నా అంత ఎక్కువగా ఉండదు అనమాట. అంటే ఫర్ సపోజ్ నార్మల్ గానే మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో డే టైంలో మనం 20 నుంచి 25 degrees వరకు మనం టెంపరేచర్ చూస్తూ ఉంటాము. అలాగే వింటర్స్ లో కూడా మనకి 10 degrees కన్నా తక్కువగా మనకి టెంపరేచర్స్ అనేవి పడవు. ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ ని ఈక్వబుల్ క్లైమేట్ అంటారు. సో సదరన్ పార్ట్ లో ఈ ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్ వల్ల ఈ సౌత్ ఇండియాలో మనకి ఉండే క్లైమేట్ ని ఈక్వబుల్ క్లైమేట్ అంటారు, సమశీతోష్ణ స్థితి అంటారు తెలుగులో. అలాగే ల్యాండ్ యొక్క రిలీఫ్ అంటే ఏంటి అంటే భౌగోళిక స్వరూపం. అంటే ల్యాండ్ యొక్క రిలీఫ్ ఫీచర్స్ కూడా క్లైమేట్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది కదా మీకు. ఎలా అంటే చెప్తాను చూడండి. మన సౌత్ ఇండియాలో లేదా మన తెలుగు స్టేట్స్ లో సమ్మర్ వచ్చింది అనుకోండి, మనం ఎలాంటి ప్లేసెస్ కి వెళ్తుంటాం? అఫ్ కోర్స్ మీ అందరికి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, సో సమ్మర్ వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు కదా. ఎలాంటి ప్లేసెస్ కి ప్రిఫర్ చేస్తారు? మనం ఉండేది చాలా హాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ కాబట్టి కూల్ ప్లేసెస్ కి, అంటే మన చుట్టుపక్కల అయితే గనక లైక్ అరకునో లేదంటే ఊటీ, కొడైకెనాల్, మున్నార్ ఇలాంటి ప్లేసెస్ కి ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాం. అదే నార్దర్న్ పార్ట్ లో అయితే లైక్ అంటే అక్కడ కూడా సమ్మరే, ఢిల్లీ అలాంటి ప్రాంతాలన్నింటిలో చాలా ఎక్కువ వేడి ఉంటుంది. కానీ అక్కడైతే ఎలాంటి ప్లేసెస్ కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు? మున్నార్, కాశ్మీర్, సిక్కిం, డార్జిలింగ్ ఇలాంటి, నైనితాల్ ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా హిల్ స్టేషన్స్. ఎందుకంటే మనం ప్రతి 1000 మీటర్ల ఎత్తుకి వెళ్లే కొద్దీ టెంపరేచర్స్ అనేది 6.4 degrees డిక్రీజ్ అవుతూ వస్తుంది. టెంపరేచర్ తగ్గుతుంది అంటే మనం పైకి వెళ్లే కొద్దీ చలి పెరుగుతుంది, అంటే కూల్ టెంపరేచర్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. అంటే ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఎత్తు పెరిగే కొద్దీ టెంపరేచర్స్ తగ్గుతూ ఉంటాయి, అంటే కూల్ గా ఉంటుంది. మనం ఎప్పుడైనా కొండలు ఎక్కినప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? నార్మల్ ప్లేసెస్ కన్నా కొండ ప్రాంతాల్లో చాలా చలిగా ఉంటుంది. అక్కడ మన శ్వాస తీసుకోవడం కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్ లో. హిల్స్, మౌంటైన్స్ ఈ ప్లేసెస్ అన్ని కూడా లోయర్ టెంపరేచర్ కలిగి ఉంటాయి. ఈ విధంగా రిలీఫ్ ఆర్ ఆల్టిట్యూడ్ అంటే భౌగోళిక స్వరూపాలు, ఇంకా ఎత్తులు, ఒక రీజియన్ లోని భౌగోళిక స్వరూపాలు, ఎత్తైన ప్రదేశాలు ఈ విధంగా ఆ ప్రదేశంలోని క్లైమాటిక్ కండిషన్స్ అంటే శీతోష్ణ స్థితి ఇంకా వెదర్ కండిషన్స్ ని ప్రభావితం చేస్తుంటాయి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా హిల్ స్టేషన్స్ అని, ఇవన్నమాట. నార్త్ ఇండియాలో చూడండి ఇవన్నీ కూడా హిల్ స్టేషన్స్. ఈ ప్రాంతాల్లో ఎప్పుడు అంటే సమ్మర్ లో కూడా కాస్త చల్లగానే ఉంటుంది, మనకున్నంత బీభత్సమైన వేడి ఉండదు అనమాట. అందుకే ఈ ప్లేసెస్ కి ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడతారు చూడండి. అదే సౌత్ ఇండియాలో అయితే ఊటీ, కొడైకెనాల్ ఈ ప్లేసెస్ కి వెళ్ళడానికి ఇష్టపడతారు. షిమ్లా, గుల్మార్గ్, డార్జిలింగ్ ఇవన్నీ కూడా హిల్ స్టేషన్స్, మౌంటైన్ ప్లేసెస్ అన్నమాట. సో చాలా కూల్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉండి చాలా ఆహ్లాదకరంగా పీక్ సమ్మర్ మంత్స్ లో కూడా ప్రజలకు మంచి చల్లదనాన్ని ఇస్తుంటాయి. మన సౌత్ ఇండియాలో కొడైకెనాల్, ఉదగమండలం అంటే ఊటీ హ్యావ్ కూలర్
climate compared to places near the coast. సో మనం లాటిట్యూడ్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈక్వేటర్ డిస్కస్ చేసుకున్నాము, ఇది డిస్కస్ చేసాం, రిలీఫ్ కూడా. సో లాస్ట్ ఏంటంటే అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్, దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. అప్పర్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ అంటే మనకి నార్దర్న్ హెమిస్ఫియర్ లో, భూమి 2 హెమిస్ఫియర్స్ గా డివైడ్ అయ్యిందని మీకు తెలుసు. నార్దర్న్ హెమిస్ఫియర్, ఇది సదరన్ హెమిస్ఫియర్, ఇది నార్దర్న్ హెమిస్ఫియర్. నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఇది సబ్ ట్రాపికల్ బెల్ట్. ఈ సబ్ ట్రాపికల్ బెల్ట్ లో హై ప్రెషర్ బెల్ట్ గివ్స్ రైస్ టు పర్మనెంట్ విండ్స్. ఇక్కడ పర్మనెంట్ విండ్స్, ఒక రకమైన పవనాలు ఉంటాయి అన్నమాట, వీటిని ట్రేడ్ విండ్స్ అంటారు. ఈ విండ్స్ వల్ల ఓషన్ కరెంట్స్ కూడా, అంటే సముద్రంలోని ప్రవాహాలు కూడా ఆ దిశగా పయనించడం వల్ల బోట్స్ ఏవైతే సముద్రంలో ప్రయాణిస్తాయో ఆ పర్టికులర్ డైరెక్షన్ లో ఈజీగా మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. అందుకే ఈ విండ్స్ ని ట్రేడ్ విండ్స్ అంటారు. ఇది జర్మన్ వర్డ్ నుంచి ట్రాక్ అనే వర్డ్ నుంచి వచ్చిందనమాట. స్టాండ్స్ ఫర్ బ్లోయింగ్ స్టడీలీ ఇన్ సేమ్ డైరెక్షన్ ఇన్ కాన్స్టెంట్ కోర్స్. ఇండియా కూడా ఈ బెల్ట్ లోనే ఈస్ట్ ట్రేడ్ విండ్స్ లో ఉంటుంది. వీటి వల్లే కాకుండా క్లైమేట్ ఆఫ్ ఇండియా మరొక విధమైన గాలుల వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదేంటంటే జెట్ స్ట్రీమ్స్. ఈ జెట్ స్ట్రీమ్స్ ఏంటంటే భూమి నుంచి ఒక 12,000 కిలోమీటర్ల ఎత్తులో 1 అవర్ కి 110 కిలోమీటర్స్ వేగంతో వీస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంత స్పీడ్ లో ఈ గాలులు వీచడం వల్ల ఇక్కడ మనకి ఎక్కువ అట్మాస్ఫియర్ చాలా కూల్ అయ్యి వీటి వల్ల వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. వీటిని జెట్ స్ట్రీమ్స్ అంటారు. క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద మూవ్మెంట్ ఆఫ్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఆర్ అప్పర్ ఎయిర్ కరెంట్స్ నోన్ యాజ్ జెట్ స్ట్రీమ్స్ అన్నమాట. ఈ జెట్ స్ట్రీమ్స్ చాలా చోట్ల వర్షాలు పడడానికి, మాన్సూన్స్ బ్రేక్ అవ్వడానికి రీజన్ అవుతాయి. సో ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి కూడా మన ఇండియన్ క్లైమేట్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ సీజన్స్. We already know that in India we have 3 type of seasons. Mainly మనకి సమ్మర్, వింటర్, రెయినీ 3 రకాల సీజన్స్ అనేవి ఉన్నాయి. 3 సీజన్స్ కానీ బ్రాడ్ గా మనం ఇలా చూసుకోవచ్చు. వింటర్ కోల్డ్ వెదర్ సీజన్, సమ్మర్ హాట్ వెదర్ సీజన్, అడ్వాన్సింగ్ మాన్సూన్, రిట్రీటింగ్ మాన్సూన్. ఈ మాన్సూన్స్ అనే 2 కూడా వర్షాకాలాలు అన్నమాట. శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలాలు. ఈ 2 కూడా వర్షాకాలం ఏ విధంగా ఉంటాయి అనేది నేను చెప్తాను. సో ముందు మనం వింటర్ సీజన్ గురించి మాట్లాడుకుందాం. ఎంతకి వింటర్ సీజన్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకు చాలా మందికి వింటర్ సీజన్ ఇష్టం కదా, చాలా ఆహ్లాదంగా చల్లగా ఉంటుంది. ఈ సీజన్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో మన దేశంలో ఈ వింటర్ సీజన్ మిడ్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. జనవరి ఆర్ డిసెంబర్ లో మనం ఎక్కువ చలిని ఎక్స్పీరియన్స్ చేస్తాం. యాక్చువల్లీ మన కంట్రీలో ఈ వింటర్ సీజన్ సౌత్ ఇండియాలో ఉంటుంది, కానీ దానికన్నా ఎక్కువగా నార్త్ ఇండియాలో దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో కోస్టల్ ఏరియాస్ లో ఈ వింటర్ సీజన్ ఇంకా చాలా బాగా మనం ఎంజాయ్ చేస్తాము. సో ఈ వింటర్ సీజన్ లో స్కై చాలా ప్లెజెంట్ గా, ప్రశాంతంగా, ఆహ్లాదభరితంగా ఉంటుంది. చాలా మందికి శీతాకాలం అంటే చాలా బాగా నచ్చుతుంది కదా. ఈ టైంలో హ్యూమిడిటీ అంటే గాలిలో తేమ చాలా తక్కువగా ఉండి చల్లటి గాలులు వీస్తూ ఉంటాయి అన్నమాట. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అండ్ ఇదే టైంలో ఇక్కడ మనకి మెడిటేరియన్ సీ నుంచి సైక్లోనిక్ డిప్రెషన్స్ అన్నమాట, అంటే తుఫాను వాయుగుండాలు ఏవైతే ఉంటాయో అవి మన ఇండియా వైపు రావడం వల్ల మనకి వీటి వల్ల ఒక మోస్తారు వర్షపాతం అనేది కలుగుతుంది. వర్షాలు అనేవి కురుస్తాయి. దీనివల్ల మనకి ఈ వింటర్ సీజన్ లో దీన్ని రబీ సీజన్ అని చెప్పుకుంటాము. ఈ సీజన్ లో మనకి గోధుమ పంట బాగా జరుగుతుంది. సో ఇలా ఈ మెడిటేరియన్ సీ నుంచి వచ్చే ఈ సైక్లోనిక్ డిప్రెషన్స్ ని వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటాం. దీన్ని వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటారు. ఎందుకంటే ఇది వెస్ట్ డైరెక్షన్ నుంచి వస్తుంది కదా, ఇది వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటారనమాట. వెస్ట్రన్ వైపు నుంచి వస్తున్నాయి కదా. సో ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ వల్ల మనకి రబీ క్రాప్ ద్వారా గోధుమ పంట చాలా బాగా జరుగుతుంది. దీన్ని ఒక బూన్ గా వాళ్ళు కన్సిడర్ చేస్తారు, ఒక వరం లాగా నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. ఈ టైంలోనే ఈ యొక్క డిస్టర్బెన్సెస్ వల్ల కాజ్ అయ్యే ఈ మాన్సూన్స్ వల్లనే మనకి కోరమండల్ కోస్ట్ లో, తమిళనాడులో కూడా కాస్త వర్షాలు అనేవి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ సీజన్ వచ్చేసి సమ్మర్. అమ్మో చాలా భయం కదా సమ్మర్ అంటే. ప్రెసెంట్ మనం సమ్మర్ సీజన్ లో ఎంటర్ అయిపోయాం కదా. సో ఈ సమ్మర్ సీజన్ అనేది ఇది ఒక హాట్ వెదర్ సీజన్ అన్నమాట. ఈ సీజన్ లో చాలా వేడి అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ సమ్మర్ సీజన్ లో మనం చాలా ఎక్కువ టెంపరేచర్స్ అనేవి చూస్తూ ఉంటాం. స్టార్టింగ్ ఇన్ ఏప్రిల్ నుంచి టెంపరేచర్స్ అనేవి ప్రతిరోజు పెరుగుతూ వస్తాయి. ఒక్కొక్క రోజు 37 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటుంది. అండ్ మన ప్రాంతాల్లో అయితే మన తెలుగు స్టేట్స్ లో కూడా మనం 49 డిగ్రీస్ వరకు ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇంటి మీద ఆమ్లెట్లు వేస్తారు కదా రోడ్డు మీద, అక్కడ అంత వేడి ఉందని చూపించడానికి అంత ఎక్కువ టెంపరేచర్స్ అనేవి నమోదవుతాయి అన్నమాట. అంతేకాకుండా నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా చాలా ఎక్కువ హాట్ టైప్ ఆఫ్ వెదర్ మనం చూస్తాము. అండ్ ఆ టైంలో ఈ సమ్మర్ సీజన్ లో లూ విండ్స్ ఈ గాలులు వీస్తాయి అన్నమాట. ఇవేంటంటే
డ్రై అండ్ హాట్ విండ్స్, ఇవి చాలా వేడి గాలులు, చాలా డ్రైగా వేడిగా ఈ రాజస్థాన్, బీహార్, ఈ నార్దర్న్ ప్లేన్స్ ఉన్న ఏరియాస్ మొత్తం కూడా ఈ లూ విండ్స్ ప్రభావం అయితే మనకి కనిపిస్తుంది. ఈ సమ్మర్ సీజన్ అయిపోయే టైంకి అంటే జూన్ ఆ మంత్‌లో ఏమవుతుంది, మనకి మాన్సూన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నైరుతి ఋతుపవనాల వల్ల మనకి తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి కదా! అండ్ డెక్కన్ ప్లాటోలో ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ వల్ల అంటే మాన్సూన్ ఎంటర్ అయ్యే ముందు స్టార్టింగ్ వచ్చే మాన్సూన్ షవర్స్ లేదా బర్స్టింగ్ మాన్సూన్ అంటారు. వీటి వల్ల మనకి పెనిన్సులార్ ఇండియాలో మ్యాంగోస్ అంటే మామిడి పండ్లు, ఇంకా అదర్ రకాలైన వేరే పంటలు కూడా పండడం వల్ల వీటిని లోకల్‌గా మ్యాంగో షవర్స్ అంటారు. ఈ షవర్స్ వల్ల మనకి మామిడి సాగు ఇంకా చాలా జరుగుతుందంట. సో, మ్యాంగో షవర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేసి వీటిని పిలుస్తారనమాట. చూడండి ఇది లూ విండ్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా! సమ్మర్ సీజన్‌లో నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో హాట్ అండ్ డ్రై విండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం లూ విండ్స్ అనేసి అంటాము. అండ్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్‌లో మనం లోకల్‌గా మ్యాంగో షవర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటామనమాట. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. నెక్స్ట్ దిస్ ఈస్ అబౌట్ సమ్మర్ అండ్ వింటర్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. మనకి మాన్సూన్స్ అనేవి 2 రకాలుగా అంటే మాన్సూన్స్ అంటే నథింగ్ బట్ వర్షాలనమాట. మనకి వర్షాకాలం 2 విధాలుగా ఏర్పడుతుంది మన కంట్రీలో. నైరుతి ఋతుపవనాలు, ఇంకోటి తిరోగామన ఋతుపవనాలు అంటారు. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అడ్వాన్సింగ్ మాన్సూన్స్. ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈస్ స్ట్రాంగ్లీ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై ద మాన్సూన్ విండ్స్. మనకి మన క్లైమేట్, మన ఇండియాలోని క్లైమేట్ మాన్సూన్ విండ్స్ వల్ల కూడా చాలా రకాలుగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. సో, ఒకప్పుడు మనకి వెస్టర్న్ కంట్రీస్ నుంచి అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి మెయిన్‌లీ చాలా మంది వర్తకులు మన కంట్రీకొచ్చేవారు సముద్ర మార్గం ద్వారా. వెస్ట్ నుంచి చాలా మంది ట్రేడర్స్, అది కూడా అరేబియన్ ట్రేడర్స్. ఓకేనా? సో, ఈ అరబ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో మన కంట్రీకి సముద్రం ద్వారా మన కంట్రీకి ఈ బిజినెస్ చేయడానికొచ్చేటప్పుడు వాళ్ళు క్రమం తప్పకుండా వీచే కొన్ని గాలుల్ని అబ్జర్వ్ చేశారంట. అండ్ అవేంటంటే ప్రతి ఇయర్ ఆ పర్టిక్యులర్ టైంలో ఆ గాలులు వీస్తూ వాళ్ళ యొక్క బోట్ ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో మన ఇండియాకి చేరుకునే విధంగా ఆ గాలులు వీచడం వల్ల వాళ్ళకి సెయిలింగ్ గూడా ఈజీగా ఉండేది. సో, ఈ సీజన్స్‌ని వాళ్ళు అబ్జర్వ్ చేసి ఈ విండ్ సిస్టమ్‌కి వాళ్ళు మౌసమ్ అని వాళ్ళ భాషలో పిలిచారు. అది ఇప్పుడు మన మాన్సూన్ అన్న పేరైతే మనకొచ్చింది. మాన్సూన్స్ అని అరబ్ ట్రేడర్స్ పెట్టిన పేరనమాట. దే యూజ్డ్ దీస్ విండ్స్ టు సెయిల్ టువర్డ్స్ ఇండియన్ కోస్ట్. ఈ అరబ్ ట్రేడర్స్ ఇండియన్ కోస్ట్ రావడానికి ఈ మాన్సూన్స్‌ని, ఈ విండ్స్‌ని, ఈ సౌత్ వెస్ట్ విండ్స్ అనేది యూజ్ చేసుకునేవారు. ఇలాగా మనకి మాన్సూన్ సిస్టమ్ ఏదైతే ఉందో 2 బ్రాంచ్‌లుగా అంటే అరేబియన్ బ్రాంచ్, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్‌గా విడిపోతుంది. సో, బోత్ బ్రాంచెస్ రీచ్ ఇండియా బై ద బిగినింగ్ ఆఫ్ జూన్ విచ్ ఈస్ నోన్ యాస్ ఆన్సెట్ మాన్సూన్. జూన్ టైంకి మన ఇండియాలో ఈ 2 మాన్సూన్స్ కూడా చేరుకుంటాయి. దీన్ని ఆన్సెట్ మాన్సూన్ అంటారు. సో, సమ్మర్ అయిపోయిన తర్వాత జూన్ నుంచి ఈ అక్టోబర్ వరకు వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు వచ్చే ఈ మాన్సూన్స్‌ని అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అంటారు. నైరుతి ఋతుపవనాలు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ద్వారా కలుగుతాయి. అలాగే తర్వాత వచ్చే వాటిని రిట్రీటింగ్ మాన్సూన్స్ అంటారు. రిట్రీటింగ్ మాన్సూన్స్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అని కూడా వీటిని పిలుస్తారు. లేదా అక్టోబర్ టు నవంబర్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ హాట్ వెట్ కండిషన్స్ టు డ్రై వింటర్ కండిషన్స్. ద రిట్రీట్ ఆఫ్ మాన్సూన్స్ is marked by clear sky, rise in the temperature. The land is still moist. Owing to conditions of high temperature and humidity, the weather becomes rather oppressive. This is known as అక్టోబర్ హీట్. సో, అక్టోబర్ టైంలో స్కై చాలా నిర్మలంగా ఉన్నప్పటికీ అప్పుడే వేడిమి తగ్గుతూ ఉండి ఇంకా మనకి మాయిశ్చర్ అనేది ల్యాండ్‌లో ఉంటుంది. సో, ఈ అక్టోబర్ మంత్‌లో మనం ఎక్స్‌పీరియన్స్ చేసే హీట్‌ని అక్టోబర్ హీట్ అంటారనమాట. దిస్ ఈస్ నోన్ యాస్ అక్టోబర్ హీట్. ఈ సీజన్స్‌లోనే ఈ అక్టోబర్ టైంలో ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ద్వారా వచ్చే మాన్సూన్స్ ఏవైతే ఉంటాయో మనకి ఈ నార్త్ ఈస్ట్ దగ్గర ఈ నార్దర్న్ పార్ట్స్‌లో మంచి వర్షాలు కురిపించి ఇవి రిటర్న్ మాన్సూన్స్ అంటారు అందుకే. ఇవి మనకి ఈ కోరమండల్ కోస్ట్ దగ్గర ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తాయి. అందుకే మనం ఈ రిట్రీటింగ్ మాన్సూన్స్ వల్ల చాలా సైక్లోన్స్‌ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా తుఫాన్లనేవి ఈ మాన్సూన్స్ వల్ల ఈ బే ఆఫ్ బెంగాల్‌లో కలిగే ఈ సైక్లోనిక్ డిప్రెషన్స్ వల్ల మనకి వరదలు అనేవి వస్తుంటాయి. తుఫాన్లు వాటి ద్వారా వరదలు ఒక్కో సంవత్సరం ఒక్కో ప్లేస్‌లో ఒడిస్సాలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్, నెల్లూరు ఇంకా ఈ ఈస్టర్న్ కోస్ట్ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో మనం తుఫాన్ ప్రభావం అనేది చూస్తూ ఉంటాము. అదెందుకంటే ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఆర్ రిట్రీటింగ్ మాన్సూన్స్ వల్ల అనమాట. ఇయర్ కూడా తుఫాన్లనేవి రాకుండా లేవు. అధిక వర్షాలు పడకుండా లేవు. ప్రతి ఇయర్ కూడా వీటి ప్రతాపం చాలా బాగా చూపిస్తాయన్నమాట. చూసారు కదా! బే ఆఫ్ బెంగాల్‌లో ఫార్మ్ అయ్యే ఈ సైక్లోనిక్ డిప్రెషన్స్ వల్ల మోస్ట్‌లీ మనకి ఈ కృష్ణ, గోదావరి, కావేరి డెల్టాస్‌లో మనకి ఈ ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మన హిస్టరీలో చూసుకుంటే చాలా పెద్ద పెద్ద తుఫాన్లు కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేసిన ఇవి ఉన్నాయన్నమాట.
ఎలా అయితే మనం ఇందాక కొన్ని సీజన్స్ గురించి మాట్లాడుకున్నామో, ట్రెడిషనల్ ఇండియన్ సీజన్స్ అని మనకి ఒక 6 సీజన్స్ అయితే ఉన్నాయి. మన 12 మంత్స్‌లో 2 మంత్స్‌కి ఒక సీజన్ చొప్పున 6 సీజన్స్ అయితే మనం ట్రెడిషనల్ ఇండియన్ సీజన్స్‌గా ఫాలో అవుతున్నాము. వసంత గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. సో, ఇవి మన తెలుగు మంత్స్ ప్రకారం అండ్ ఇవి ఇంగ్లీష్ మంత్స్ ప్రకారం అన్నమాట. ఈ టేబుల్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. యాజ్ ఎర్త్ స్టార్టెడ్ టు టేక్ ఎ షేప్ ఫ్రమ్ అ ఫైర్ బాల్, అంటే భూమి యొక్క మండుతున్న బంతి నుంచి భూగోళం ఏర్పడి ఎన్నో రకాల వాయువులు స్పేస్ లోకి వెళ్ళిపోకుండా వాటిని హోల్డ్ చేసి భూమి చుట్టూ ఒక పొరలాగా, భూమి యొక్క గ్రావిటేషనల్ పుల్ ద్వారా భూమి చుట్టూ ఒక పొరలాగా ఏర్పరచుకుని, అండ్ ఆ పొర వల్ల మనకి సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ నుండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నుంచి మన ఎర్త్ ని చాలా కాపాడుతున్నాయి. ఈ భూమి చుట్టూ ఉన్న ఈ సన్నటి దుప్పట్లాంటి ఒక పొర ఏదైతే ఉందో, ఈ థిన్ లేయర్ ఆఫ్ గ్యాసెస్ సరౌండ్ ద ఎర్త్ అండ్ ప్రొవైడ్స్ అస్ సెవరల్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్. మనకి చాలా రకాల మేలు చేస్తున్నాయన్నమాట. ఎలా అంటే మానవులు బ్రతకడానికి ముఖ్యమైన ఆక్సిజన్, అంటే మనం శ్వాస తీసుకునే ఈ ఆక్సిజన్ గాని, అంతేకాకుండా ఓజోన్ ఇంకేం ప్రొటెక్ట్ చేస్తుంది, సూర్యుడి నుంచి విడుదలయ్యే హార్మ్‌ఫుల్ అల్ట్రా వైలెట్ రేస్ నుంచి కాపాడుతుంది. ప్లాంట్స్ అంటే మనకి డెఫినైట్‌లీ భూమి మీద సన్ అనేది ఇంపార్టెంట్ సోర్స్ అన్నమాట. ఎందుకంటే మనకి నైట్రోజన్ ద్వారా ప్లాంట్స్ వాటికి కావాల్సిన ఫుడ్ తయారు చేసుకొని మనకి భూమి మీద ఈ ప్లాంట్ లైఫ్ అనేది కూడా రావడానికి ఒక కారణం అయ్యాయి. ప్లాంట్ లైఫ్ ఉంది కాబట్టి డెఫినెట్‌లీ లైఫ్ అనేది భూమి మీద ఉంది. ద మీడియం త్రూ విచ్ ద ఫ్రెష్ వాటర్ ఈస్ సర్క్యులేటెడ్ అండ్ కీప్ us వార్మ్. సో, ఇవన్నీ కూడా మనకి దేనివల్ల జరుగుతున్నాయంటే ఓజోన్ లేయర్ వల్ల. మళ్ళీ ఇప్పుడేమవుతుందంటే మనుషులు వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల, అంటే హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే భూమి చాలా వేడెక్కుతుందనమాట. ఈ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, అంటే మనుషులు చేసే చర్యల వల్ల, ఇండస్ట్రీస్ పెరిగిపోవడం వల్ల, మనం ఎక్కువగా వెహికల్స్ యూజ్ చేయడం వల్ల, అండ్ మీకు తెలిసిందే కదా, ఈ మీథేన్ గ్యాస్ ఏదైతే ఉందో టండ్రా రీజియన్స్ లో మంచు పర్వతాల కింద ఈ మీథేన్ గ్యాస్ అనేది ఉందట. ఇప్పుడు భూమి బాగా వేడెక్కడం వల్ల, అంటే మనం మనుషులు చేసే పనుల వల్ల, చెట్లు నరికేయడం అని, ఓకేనా, అంటే డిఫారెస్టేషన్ వల్ల, మనం నెక్స్ట్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ వల్ల, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. భూమి వేడెక్కుతుంది. ఈ వేడెక్కే క్రమంలో ఈ టండ్రా రీజియన్స్ లో ఉన్న మంచు పర్వతాలన్నీ కరిగి వాటి కింద ఉన్న మీథేన్ అట్మాస్ఫియర్ లో కలిసిపోతుంది. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది, భూమి నార్మల్ గానే కొంత వేడిని ఓజోన్ లేయర్ హోల్డ్ బ్యాక్ చేస్తుంది. సో, ఇంకా వేడెక్కడం వల్ల మనకి టెంపరేచర్స్ అన్ని అమాంతం పెరిగిపోతే దాన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఇది మనుషులు చేసిన పనుల వల్ల కలుగుతుంది కాబట్టి దాన్ని మనం ఏజీడబ్ల్యూ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అనేసి పిలుస్తాం. ఆంథ్రోపోజెనిక్ అంటే ద గ్లోబల్ వార్మింగ్ కాజ్డ్ బై ద హ్యూమన్స్ అన్నమాట. హ్యూమన్ తప్పిదాల వల్ల, మనుషుల తప్పిదాల వల్ల కలిగే ఈ వేడెక్కే ప్రాసెస్ ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము. ఎందుకంటే 19th సెంచరీ తర్వాత ప్లానెట్ హాస్ బీన్ వార్మింగ్ అప్ ర్యాపిడ్లీ. నార్మల్‌గా భూమి వేడెక్కడం అనే ప్రాసెస్ జరుగుతుంది గానీ, కొన్ని లక్షల సంవత్సరాల టైం తీసుకుంటుంది. కానీ, చాలా వేగంగా భూమి వేడెక్కడం వల్ల, దీనివల్ల మనకి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. భూమి మీద ఉన్న ఈ లైఫ్‌కి చాలా ప్రమాదం ఉందన్నమాట. ఎందుకు అంటే, ఇలా చాలా హీట్ పెరిగిపోవడం వల్ల మనకి చూడండి, మంచు కరిగిపోయి మనకి గ్లేషియర్స్ నుంచే కదా ఫ్రెష్ వాటర్ అనేది సోర్స్ ఉంది. మనకి ఫ్రెష్ వాటర్ సోర్స్ అంతా గ్లేషియర్స్ లోనే ఉంది. ఈ మంచు పర్వతాలు, ఈ గ్లేషియర్స్, రష్యా సైడ్ ఉన్న టండ్రా రీజియన్స్, అంటార్కిటిక్ లో ఉన్న టండ్రా రీజియన్స్, ఇవన్నీ మంచు కరిగిపోయి సముద్రాల్లో కలిసిపోయి టోటల్ సాల్ట్ వాటర్ అయిపోవడం వల్ల, అంతేకాకుండా ఈ గ్లోబల్ వార్మింగ్ అనేక రకాల అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేది మన ఎర్త్ పైన చూపిస్తుంది. చూడండి, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, భూమి చాలా త్వరగా వేడెక్కడం అనేది, అండ్ అది కూడా హ్యూమన్ తప్పిదాల వల్ల, ఏజీడబ్ల్యూ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి ఎర్త్ సిస్టమ్ మొత్తం, ఈ వ్యవస్థ మొత్తం ఏమవుతుందంటే అస్తవ్యస్తంగా అయిపోతుందన్నమాట. చాలా చేంజెస్ వస్తాయి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హీట్, అంటే సమ్మర్స్ ఇంకా తీవ్రంగా అయిపోవచ్చు, లేదా మనకి ఈ సీజన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. టూ మచ్ హీట్, టూ మచ్ రెయిన్‌ఫాల్, మెల్టింగ్ ఆఫ్ ఐస్, ఇదంతా కూడా వివిధ రకాలైన ఎఫెక్ట్స్ తీసుకొస్తాయి అన్నమాట. ద డిస్ట్రిబ్యూషన్ ఇట్‌సెల్ఫ్ ఈస్ నాట్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ద రాపిడిటీ, అంటే ఎంత వేగంగా పెరగడమే ఇక్కడున్న మెయిన్ ప్రాబ్లమ్. అంటే భూమి చాలా వేగంగా వేడెక్కడం వల్ల, చాలా ఫాస్ట్ గా వేడెక్కడం వల్ల మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటాం. అదేంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో, ఇది చాలా సివియర్ ప్రాబ్లమ్ అని చాలా మంది సైంటిస్టులు హెచ్చరించారు. అండ్ మన ప్రపంచంలో చాలా దేశాలు దీని పట్ల చాలా కేర్ తీసుకోవాలి, కొన్ని మెజర్స్ అనేవి మనం తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఈ కమిటీని ఏర్పరిచారనమాట. దాన్నే అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, IPCC.
సో ఈ ఐపీసీసీ కమిటీ ఎందుకు ఫామ్ అయిందంటే ఏజీడబ్ల్యూ ఈ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో దీని గురించి కొన్ని స్టెప్స్ తీసుకోవాలి, దీన్ని తగ్గించడానికి మెజర్స్ ని చూడాలని చెప్పి ఇది ఫామ్ అయింది. కానీ ఇక్కడ వీళ్ళు సక్సెస్ఫుల్ అవ్వలేదన్నమాట. ఎన్నో అటెంప్ట్స్ చేశారు కానీ ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఏమంటున్నాయంటే అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో ఏదైతే మనం కొన్ని గ్యాసెస్ వాడుతున్నామో ఇండస్ట్రీలో కొన్ని యొక్క ఇండస్ట్రియల్ గ్యాసెస్ ఏదైతే వాడుతున్నామో సో వాటిని మీరు రెడ్యూస్ చేసుకోవాలని చెప్పినప్పుడు మేము రెడ్యూస్ చేస్తే లైక్ మా అభివృద్ధి ఆగిపోతుంది, అభివృద్ధికి అవి కూడా కావాలి మాకు సో అని చెప్పేసి వాళ్ళు ఈ డిస్కషన్స్ లో భాగంగా మనకి ఈ మీటింగ్ వీళ్ళ సెషన్స్ ఏవి కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇటువంటి ఎవ్రీ ఇయర్ మనం టెంపరేచర్స్ లో చిన్న డిఫరెన్సెస్ అనేవి చూస్తూ ఉంటాం. అంటే ఎవ్రీ ఇయర్ కొంచెంగా మనకి మనమే ప్రాక్టికల్ గా చూస్తే ఎండలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి తప్ప తరగట్లేదు. ఎక్కువ ఎండలనే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అలాగే ఈ సముద్రం కూడా ప్రతి ఇయర్ కొంచెం ముందుకొస్తుందన్నమాట. మీరు చాలా ఏరియాస్ లో చూస్తే ఆ సముద్రాల దగ్గర ఉండే ప్రజలు ప్రతి కొన్ని సంవత్సరాలు ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి సముద్రం ముందుకొచ్చేస్తుందని చెప్పి వాళ్ళు ఉండే ప్రాంతాలు వదిలి వేరే ప్రాంతాలకి వాళ్ళు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి లైవ్లీహుడ్ కూడా దెబ్బతింటుంది. ఈస్ట్ కోల్కతాలో ఉండే ఈ నోనడంగా అనే ప్లేస్ లో నియర్లీ 200 స్క్వాటర్ ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇక్కడ. సో వీళ్ళు 2009 లో అక్కడ వచ్చిన తుఫాన్ వల్ల చాలా మంది ప్రజలు వాళ్ళ యొక్క ఇల్లు కోల్పోయారు. ఇలాగా ఈ గ్లోబల్ వార్మింగ్ అనే టాపిక్ ఏదైతే ఉందో అంటే ఒక్క విధ్వంసం కాదు, చాలా రకాల విధ్వంసం తీసుకొస్తుంది. అదర్ ఎఫెక్ట్ ఏంటంటే రెయిన్ ఫాల్ మనకి తగ్గిపోతుంది. హెన్స్ డ్రాట్స్ వస్తాయి లేదా ఫ్లడ్స్ వస్తాయి. అంటే మొత్తం చెప్తున్నాను కదా, ఎకోసిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇంబాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో గ్రేట్లీ ఎఫెక్ట్ ద అగ్రికల్చర్ ప్యాటర్న్ అండ్ పీపుల్స్ లైవ్లీహుడ్. అసలు ఏ దేశంలోనైనా అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన భారతదేశంలో సీజన్స్ అనేవి సకాలంలో ఏర్పడితేనే మన భారతదేశంలో వ్యవసాయ రంగం చాలా ముందుకెళ్తుంది. అంటే మన భారతదేశం డెఫినెట్లీ మాన్సూన్స్ మీద చాలా ఆధారపడి ఉంది. మనకి ఇప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ గానీ, ఈ నైరుతి ఋతుపవనాలు అంటారు కదా, జూన్ కల్లా అవి స్టార్ట్ అవ్వలేదనుకోండి, ఏ కాలంలో రావాల్సినవి ఆ కాలంలో సకాలంలో సరిగ్గా పడకపోతే పంట నష్టం చాలా జరుగుతుంది. అగ్రికల్చర్ అనేది చాలా దెబ్బతింటుంది. దానివల్ల మన దేశం యొక్క ఇన్కమ్ కూడా దెబ్బతింటుంది. ఆర్థిక పరిస్థితులు కూడా దెబ్బతింటాయన్నమాట. సో ఈ విధంగా ఈ గ్లోబల్ వార్మింగ్ అన్నిటికీ కారణమవుతుంది కాబట్టి సో మనం కూడా మన ఇంట్లో గాని, మనకు తెలిసిన వాళ్ళకి గాని దీనికి సంబంధించిన మెజర్స్ ని సజెస్ట్ చేయాలి. గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకోవడానికి మన లైఫ్ లో మనం ఏం చేయొచ్చు, మనం ఏ స్టెప్ తీసుకోవచ్చు, ఇవన్నీ మనం కూడా ఆలోచించాలి. అండ్ ఈ టాపిక్ మీ ఎగ్జామ్ పరంగా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ లెసన్. ఈ లెసన్ లో నేను చాలా బ్రీఫ్ గా మీకు ఈ లెసన్ రీక్యాప్ చేశాను. అండ్ ఈ టైంలో మీకు ఈ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ సరిపోతుంది. కావాలంటే మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ లో కూడా చాప్టర్ ఒకసారి చదువుకోండి. ఇప్పుడు లెట్ us డిస్కస్ అబౌట్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నౌ. మెన్షన్ ఎనీ 2 హ్యూమన్ యాక్టివిటీస్ దట్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ ఏర్పడడానికి గల 2 రీజన్స్: డిఫారెస్టేషన్, బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, యూసేజ్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్. ఎయిర్ కండిషనర్స్ ఎక్కువగా వాడడము, అంతేకాకుండా కోల్ లాంటి ఫాసిల్ ఫ్యూయల్స్ ని బర్న్ చేయడం, వాటి నుంచి ఎమిట్ అయ్యే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ద్వారా. ఇంకా డిఫారెస్టేషన్ అంటే చెట్లు అడవులు నరకడం వల్ల కూడా మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాట్ ఆర్ క్లైమోగ్రాఫ్స్? గ్రాఫ్స్ విచ్ షో యావరేజ్ మంత్లీ వాల్యూస్ ఆఫ్ మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్ అండ్ రైన్ఫాల్ ఫర్ ఎ గివెన్ ప్లేస్. ఒక ప్రాంతానికి ఒక మంత్ లో మాక్సిమం టెంపరేచర్స్ అంటే అధిక ఉష్ణోగ్రతలు, గనిష్ట ఉష్ణోగ్రతలు అంటారు కదా, ఈ మినిమం ఇంకా మాక్సిమం టెంపరేచర్స్, ఎక్కువ ఎంత రికార్డ్ అయింది, తక్కువ ఎంత రికార్డ్ అయింది, రైన్ ఫాల్ ఎంత ఉంది, ఆ ప్లేస్ లో ఎంత రైన్ ఫాల్ కురిసింది, ఎంత వర్షపాతం నమోదయ్యింది అని చెప్పి చూపించే వాటిని మనం క్లైమోగ్రాఫ్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్? Global warming is a gradual increase in the earth temperature, generally due to the greenhouse effect caused by increased levels of carbon dioxide, CFC, అంటే chlorofluorocarbon అండ్ అదర్ పొల్యూటెంట్స్. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఇవి ఎక్కువగా అట్మాస్ఫియర్ లోకి ఎమిట్ అవ్వడం వల్ల భూమి క్రమక్రమంగా వేడెక్కుతుంది అనమాట. ఈ ప్రాసెస్ ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటాము. వాట్ ఆర్ ద 2 బ్రాంచెస్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్? ద అరేబియన్ సీ బ్రాంచ్, ద బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. సౌత్ వెస్ట్ మాన్సూన్ కి 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఒకటి అరేబియన్ బ్రాంచ్, ఇంకోటి బే ఆఫ్ బెంగాల్ branch. What is greenhouse effect? The atmosphere traps a lot of solar energy that reaches the earth by preventing it from totally escaping back into the space. It is greenhouse effect. ఇది back. So అంటే సూర్యుడి నుంచి ఎమిట్ అయ్యే ఎనర్జీని కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకుంటా భూమికి కావాల్సినంత అబ్జర్వ్ చేసుకుని అట్మాస్ఫియర్ లో ఓజోన్ లేయర్ అనేది హోల్డ్ చేస్తుంది అండ్ మిగతా ఎనర్జీని స్పేస్ లోకి పంపిస్తుంది అనమాట. అండ్ దీన్నే
గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ద అట్మాస్ఫియర్ ట్రాప్స్ అ లాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ దట్ రీచెస్ ద ఎర్త్ బై ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ టోటలీ ఎస్కేపింగ్ బ్యాక్ ఇన్ టు ద స్పేస్. ఇట్ ఈస్ కాల్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. వాట్ ఆర్ ద జెట్ స్ట్రీమ్స్? జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి? ద ఫాస్ట్ ఫ్లోయింగ్ అప్పర్ ఎయిర్ కరెంట్స్. ఒక సముద్ర మట్టం నుంచి 12,000 మీటర్ల ఎత్తులో ఒక నారో బెల్ట్ గా ఫామ్ అయ్యి చాలా వేగంగా గంటకి 110 కిలోమీటర్స్ వేగంగా వీచే ఈ గాలుల్ని జెట్ స్ట్రీమ్స్ అంటారు. వీటి వల్ల దాని చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా అవి ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చాలా చల్లటి వాతావరణం ఉంటుంది. క్లౌడ్స్ చాలా త్వరగా కండెన్స్ అయ్యి వర్షపాతం కూడా ఈ జెట్ స్ట్రీమ్స్ వల్ల కలుగుతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్? సైక్లోనిక్ డిప్రెషన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మెడిటేరియన్ సీ. మీకు ఇందాక ఒక పిక్చర్ చూపించాను కదా, మెడిటేరియన్ సీ నుంచి వచ్చే ఈ సైక్లోనిక్ డిప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియాలో ఎంటర్ అయ్యి ఈ సైక్లోనిక్ డిప్రెషన్స్ మనకి మాన్సూన్స్ అంటే వర్షపాతాన్ని కలిగిస్తాయి. వీటిని మనం వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటాం. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల ఇండియాకి ఏదైనా మేలు జరుగుతుందా అంటే అవును. నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల కలిగే వర్షపాతం వల్ల రబీ క్రాప్ అనేది వాళ్ళు పండించుకోగలుగుతున్నారు. ఆ రబీ క్రాప్ లో గోధుమల్ని బాగా వాళ్ళు పండిస్తారనమాట. గోధుమ పంట వాళ్ళకి బాగా పండుతుంది బికాస్ ఆఫ్ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. వాట్ ఆర్ లూ విండ్స్? సమ్మర్ సీజన్ లో నార్దర్న్ ప్లెయిన్స్ లో అంటే లైక్ ఈ రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలన్నీ ఉన్న ఏరియా ఉంది కదా నార్దర్న్ పార్ట్ లో. ఈ నార్దర్న్ ప్లెయిన్స్ లో సమ్మర్ సీజన్ లో డ్రై అండ్ హాట్ విండ్స్ అనేవి ఉంటాయి. డ్రై అండ్ హాట్ విండ్స్, ఈ వేడి గాలుల్ని మనం లూ విండ్స్ అనేసి అంటాము. వాట్ ఈస్ అక్టోబర్ హీట్? అక్టోబర్ హీట్ అంటే ఏంటి? సో ఈ అక్టోబర్ మంత్ లో ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మనకి ఇంకా నేల మీద మాయిశ్చర్ ఉంటుంది. ఇంకా వేడి అనేది ఉంటుందన్నమాట. విత్ హై టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ, గాలిలో ఉండే తేమ ఇంకా ఎక్కువైన టెంపరేచర్స్ వల్ల ద వెదర్ బికమ్ అప్రెసివ్ డ్యూరింగ్ ద రిట్రీట్ ఆఫ్ మాన్సూన్స్. మనం అక్టోబర్ టైంలో నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే రిటర్న్ మాన్సూన్స్ వస్తాయని తెలుసుకున్నాం కదా. ఈ టైంలో ఈ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం అక్టోబర్ హీట్ అనేసి పిలుస్తాము. రైట్ అబౌట్ ద మ్యాంగో షవర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ సమ్మర్ సీజన్, ప్రీ మాన్సూన్ షవర్స్ ఆర్ బర్స్టింగ్ మాన్సూన్ ఆర్ కామన్ ఇన్ ద డెక్కన్ ప్లాటో. These help in the early ripening of mangoes and other plantation crops in peninsular India. Hence, they are locally known as mango showers in Andhra Pradesh. అంటే సమ్మర్ సీజన్ అయిపోయే టైంకి జూన్ ఎండింగ్ ఆర్ జూలై టైంలో మనకి తొలకరి జల్లులు అంటారు కదా. సో వాటిని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటారు. అండ్ ఆ టైంలో మనకి మ్యాంగోస్ చాలా బాగా పండుతాయి అన్నమాట. సో అందుకే వీటిని మ్యాంగో షవర్స్ అనేసి మామిడి జల్లులు అంటారు కదా. ఆంధ్రప్రదేశ్ లో లోకల్ గా మ్యాంగో షవర్స్ అనేసి వీటిని పిలుస్తారు. నేమ్ ద ట్రెడిషనల్ ఇండియన్ సీజన్స్. ఇండియన్ సీజన్స్ అంటే ఏంటి? తెలుగు మన భారతీయ ఋతువులు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. నెక్స్ట్, 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నేను వీడియో మరీ లెంతీ అయిపోతుందని కాస్త ఫాస్ట్ గా చెప్తున్నాను. మీకు ఫాస్ట్ అనిపిస్తే స్లో చేసుకోండి, స్లో అనిపిస్తే ఫాస్ట్ చేసుకుని చూడండి. మొత్తానికి వీడియో మొత్తం చూడండి. మీకు అర్థమైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీ వ్యూస్ ఏంటనేది కామెంట్ చేయండి డెఫినెట్లీ. 4 మార్క్స్ ఆన్సర్స్ చూద్దాం. ద ఇండియన్ అగ్రికల్చర్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ మాన్సూన్. డిస్క్రైబ్ ది సైకిల్ ఆఫ్ మాన్సూన్ ప్యాటర్న్స్. మన భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది కంప్లీట్ గా మాన్సూన్ మీద ఆధారపడి ఉందా? దాని గురించి రాయమంటున్నారు. క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మాన్సూన్ విండ్స్. భారతదేశంలో యొక్క శీతోష్ణ స్థితి చాలా స్ట్రాంగ్ గా మాన్సూన్ విండ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. Sailors who came to India during olden days noticed the regular periodic reversal of wind. They used these winds to sail towards Indian coast. Arab traders named this season the reversal of wind system monsoon. ఈ అరబ్ ట్రేడర్స్ ఎవరైతే మన ఇండియాకి బిజినెస్ కోసం వచ్చేవారో వీళ్ళు రెగ్యులర్ గా పీరియాడిక్ గా విండ్స్ గాలులు వీచడం అనేది చూసారనమాట. సో ఈ విండ్ సిస్టమ్ కి వాళ్ళు మాన్సూన్స్ అని పేరు పెట్టారు. ద మాన్సూన్ ఫార్మ్స్ ఇన్ ద ట్రాపికల్ ఏరియా అప్రాక్సిమేట్లీ బిట్వీన్ 20° నార్త్ అండ్ 20° సౌత్ లాటిట్యూడ్స్. సో ట్రాపికల్ ఏరియాలో 20° నార్త్ నుండి 20° సౌత్ లాటిట్యూడ్స్ మధ్యలో మనకి ఈ మాన్సూన్స్ అనేవి ఏర్పడతాయి. ద హీటింగ్ ఆఫ్ ల్యాండ్ క్రియేట్స్ లో ప్రెషర్ ఇన్ ద ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఈ టైంలో మనకి ఆ టైంలో చాలా అధిక ఎండలు ఉంటాయి. చాలా ఎక్స్ట్రీమ్ ఎండలకి ల్యాండ్ బాగా హీట్ అయ్యి అక్కడ లో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆన్సెట్ రీచెస్ కేరళ.
and gives rain to Western Ghats and Northeast except in Coromandel Coast. Coromandel Coast లో తప్ప, లైక్ ఇది ఇండియా కదా, కోరమండల్ కోస్ట్ లో తప్ప ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ వెస్ట్రన్ ఘాట్స్ లో ఎక్కువగా వర్షాన్ని చూపిస్తాయి, ఇంకా నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ లో బాగా ఎక్కువగా చూపిస్తాయి. ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉండదు ఈ కోరమండల్ కోస్ట్ లో. ఇక్కడ ఎప్పుడు ఉంటుందంటే నార్త్, ఇక్కడ రిట్రీటింగ్ మాన్సూన్ టైంలో మనకి చెన్నైలో అంటే కోరమండల్ కోస్ట్ లో ఎక్కువగా వర్షాలు అనేది చూస్తాం. డిస్క్రైబ్ ఇండియాస్ క్లైమేట్ కంట్రోల్. ఇండియా యొక్క క్లైమేట్ కంట్రోల్ ఎలా ఉంటుంది? ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ క్లైమేట్ ఆర్ కాల్డ్ క్లైమేటిక్ కంట్రోల్. క్లైమేట్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ నే మనం క్లైమేటిక్ కంట్రోల్స్ అంటాం. దీస్ ఇంక్లూడ్ లాటిట్యూడ్, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, రిలీఫ్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. ఇందాక మీకు లెసన్ లో డిస్క్రైబ్ చేశాను కదా, లాటిట్యూడ్ వల్ల, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ వల్ల, ఇంకా రిలీఫ్ వల్ల, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ వల్ల మనకి ఎలాగైతే క్లైమేట్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది మీకు ఇందాక చెప్పాను కదా, మీరు ఒకసారి రీడ్ చేసుకోండి ఈ ఆన్సర్. ఓకే, సో చాలా ఈజీ అండ్ సింపుల్ టు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ థింగ్ 8 మార్క్స్ క్వశ్చన్. హౌ ఈస్ క్లైమేట్ చేంజ్ కాజింగ్ గ్లోబల్ వార్మింగ్ సచ్ as మెజర్స్ టు మినిమైజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. అంటే క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ కి ఎలా దారితీస్తుంది, సో ఈ గ్లోబల్ వార్మింగ్ ని తక్కువ చేయడానికి మెజర్స్ చెప్పండి అన్నారు. నౌ హీటింగ్ ఆఫ్ ఎర్త్ ఈస్ మచ్ మోర్ ర్యాపిడ్ అండ్ కుడ్ లీడ్ టు క్యాస్ట్రోట్రాఫిక్ చేంజెస్. అంటే భూమి వేడెక్కడం అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇది చాలా ఏమంటారు, మన సీజన్స్ లో, మన ఎకో సిస్టమ్ లో ఎక్కువ మార్పులు అనేది తీసుకొస్తుంది. మచ్ ఆఫ్ ద వార్నింగ్ హ్యాస్ బీన్ అకరింగ్ సిన్స్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అంటే మన వరల్డ్ లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగినప్పటి నుంచి భూమి వేడెక్కడం అనేది స్టార్ట్ అయ్యింది. వాల్యూమ్స్ ఆఫ్ మీథేన్ అండర్ ఫ్రోజన్ టండ్రా ఆఫ్ నార్దర్న్ లాటిట్యూడ్స్ ఇస్ డిస్కవర్డ్. నార్దర్న్ లాటిట్యూడ్స్ లో అంటే రష్యా, సైబీరియా ప్రాంతాల్లో టండ్రా రీజియన్స్ లో మంచు పర్వతాల కిందన మీథేన్ గ్యాస్ ఉందన్నట్టు డిస్కవర్ చేశారు. ఈ గ్లోబల్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవడం వల్ల ఈ టండ్రాలో ఉన్న ఐస్ మెల్ట్ అయ్యి ఈ ఏదైతే ట్రాప్ అయి ఉన్న మీథేన్ ఉందో అది అట్మాస్ఫియర్ లోకి ఎస్కేప్ అవుతుంది. అది అలా అట్మాస్ఫియర్ లో కలవడం వల్ల గ్లోబల్ టెంపరేచర్స్ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇన్ టర్న్ దిస్ కాజెస్ ఈవెన్ మోర్ ఐస్ టు మెల్ట్. ఇంటర్న్ గా అంటే ఇలా వేడెక్కి ఇంకాస్త వేడెక్కువయ్యి దానివల్ల ఏమవుతుంది, అక్కడున్న మంచు కరిగిపోతుంది. దానివల్ల మీథేన్ ఇంకా బాగా రిలీజ్ అవుతుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కదా. దీనివల్ల మనకి ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఇది సజెషన్స్ ఏంటి ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి? టు మినిమైజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ వీ షుడ్ ప్లాన్ టు రెడ్యూస్ ద ఎమిషన్. ఎమిషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తగ్గించాలంటే అట్మాస్ఫియర్ లోకి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవ్వకుండా చూడాలి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏవేవి? కార్బన్ డయాక్సైడ్, మీథేన్, ఇవన్నీ కూడా మనం గాలిలోకి, అట్మాస్ఫియర్ లోకి వెళ్లకుండా చూడాలి. ఏ విధంగా అంటే వీ షుడ్ టేకప్ ఎఫారెస్టేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెట్లని నరకూడదు. ఓకేనా, మనకి కార్బన్ డయాక్సైడ్ ని తీసుకునేది చెట్లే కదా. మరి ఈ చెట్లని మనకు ఆక్సిజన్ నుంచి కార్బన్ డయాక్సైడ్ ని తీసుకునే ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కట్ చేసేయడం వల్ల ఏమవుతుంది, మనం రిలీజ్ చేసే కార్బన్ డయాక్సైడ్ అట్మాస్ఫియర్ లో ఇంక్రీజ్ అవుతుంది. వీ షుడ్ ఎంకరేజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో ఈ ప్రతి ఒక్క మనిషికి ఇండివిజువల్ వెహికల్స్ ఎక్కువైపోతే దాని నుంచి గ్యాసెస్ ఎమిషన్ కూడా ఎక్కువ అవుతుంది. దట్ ఈవెన్చువల్లీ లీడ్స్ టు ఎయిర్ పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్. సో డెఫినెట్లీ అందరం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా యూజ్ చేయడానికి ఎంకరేజ్ చేయాలి. వీ షుడ్ మినిమైజ్ ద యూజ్ ఆఫ్ రీఫ్రిజరేటర్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్. ఎయిర్ కండిషనర్స్, ఏసీస్, రీఫ్రిజరేటర్స్ ఎంతవరకు అవసరమో మనం అంతవరకే వాడాలి. అవసరానికి మించి ఎక్కువగా వాడితే వాటి నుంచి ఎమిట్ అయ్యే గ్యాసెస్ వల్ల కూడా మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఇలాంటి మెజర్స్ ఫాలో అయినప్పుడు ఎంతో కొంత ఈ ప్రభావాన్ని మనం తగ్గించినట్టు అవుతుంది. ఓకే, నెక్స్ట్ అబ్రివేషన్స్. ఈ లెసన్ మొత్తంలోనే అబ్రివేషన్స్ గురించి చూద్దాం. ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. AGW, Anthropogenic Global Warming. Next, AP Volta Act, Andhra Pradesh Water, Land and Trees Act. Okay, నెక్స్ట్ స్లోగన్స్. మీకు ఇది ఎగ్జామ్ లో ఎక్కువ అడుగుతారు కదా. గ్లోబల్ వార్మింగ్ గురించి నేను చాలా స్లోగన్స్ ఇచ్చాను. సో మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోండి. గ్లోబల్ వార్మింగ్, నోబెల్ వార్నింగ్. ప్రొటెక్ట్ మదర్ ఎర్త్, ఇట్ ప్రొటెక్ట్స్ ఆల్. గ్లోబల్ వార్మింగ్, మ్యాన్ మేడ్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్, మ్యాన్ మేడ్ వార్నింగ్. Plant trees, lessen the heat. It is not global warming, it is global warning. Do not cut forest. Do not make earth a fireball. Reduce fossil fuel consumption. Reduce global warming. Grow the green forest. Reduce greenhouse gas emissions. Snow is melting, earth is drowning.
rise in temperature leads to disaster. Go green, glow clean. Trees save the earth, avoid plastic bags, encourage cloth bags. So this is all about this lesson. మీకైతే ఈ లెసన్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో డెఫినెట్ గా షేర్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్. బై బై.